జగన్ వచ్చి జగన్ని చూసి కరోనా చూసి కూడా ఇంకా ప్రజల్లో మార్పు రాలేదంటే తప్పు లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినా తప్పు లేదు, సరిహద్దు రాళ్ల మీద బొమ్మ వేసినా తప్పు లేదు. టైటిలింగ్ యాక్ట్ అంటారు ఏంటండి? ఈ రోజు వైఎస్ వివేకా గారి వర్ధంతి తెలుసండి. అందుకే బయట ఉంది. బయట ఉంది కాదండి, ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ భారతి గారు కానీ కలిసి కట్టుగా వెళ్ళి మెడలో దండేసి వచ్చారండి, విగ్రహాన్ని దండేసి వచ్చారు. చంపేది మేమే, దండేసేది మేమే. అలా అంటారేంటి? చంపారని జస్ట్ ఆరోపణే కదా. ఏంది ఆరోపణ? నిరూపితం అయితే అవ్వలేదుగా. ఆరోపణలు చేస్తేనే నీ కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారా? సరే, ఆరోపణలు చేస్తేనే ఆ కేసుకు సంబంధించిన వాళ్ళందరూ చచ్చిపోయారా? సరే, చచ్చిపోయారు అంటున్నారు కదా. విషప్రయోగం జరిగింది ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో. ఇప్పుడు వివేకానంద రెడ్డి చచ్చిపోయింది ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే. జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది ఎవరు? అది నన్ను అడిగితే నేనేం చెప్పానండి, చిన్నపిల్లాడినండి. అటువంటి పెద్ద పెద్ద క్వశ్చన్లు అడగొద్దు. నేను ఒకటే అడుగుతా, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు దీన్ని సిబిఐకి ఇవ్వాలని గట్టిగా వాదించాడు. ఆ రోజు సిబిఐకి వెంటనే ఈ కేసును టీడీపీ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోయింది? నెక్స్ట్, అరే 10 నెలలు దాడితే ఇంతవరకు ఆ కేసు గురించి పట్టించుకోపోతుంటే నేనేం చేయాలి నాకు అర్థం కావట్లా. ఈరోజు వాళ్ళ అమ్మాయి వచ్చి అరే ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు అంతా చచ్చిపోతున్నారు, దస్తగిరికి సెక్యూరిటీని తీసేస్తుంది టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత, ఇంకేం చేయాలి మేము, ఆయన కూడా చంపేయమని అర్థం నాకు అర్థం కావట్లే. అవునండి. నెక్స్ట్ దస్తగిరి ఇంకెంతమందిని లేపాలా? పరిటాల రవి విషయంలో ఏం జరిగిందో తెలుసా? 111 చైన్ లింక్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క లింక్ తెంపుకుంటూ వచ్చారు. ఫైనల్గా అసలు నేరస్తుడు పక్క తప్పుకున్నాడు. సేమ్ ఇష్యూ. ఇప్పటికి 6 చనిపోయారు. కుట్లు వేసినవాడు సాక్షాత్ భారతీరెడ్డి తండ్రే చనిపోయాడు. మీరు చెప్పేది పరిటాల రవిదా వివేకానంద? ఈ మోడల్లోనే జరుగుతోంది. సో ఇప్పుడు చేయించిన వాళ్ళే అప్పుడు కూడా అది చేయించి ఉండొచ్చు ఏమో. వాస్తవాలు చెప్పు. డైరెక్టర్ చంపింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిటాల రవి గారిని. ఖచ్చితంగా అంటారా? ఖచ్చితంగా. మంగళకృష్ణ. సో మీరు ఓం ప్రకాష్, మంగళకృష్ణ, మొద్దుసీను, మద్దెలసరి సూర్య, నర్సపేటకు సంబంధించిన వాడు ఒకడు ఉన్నాడుగా, వాడు చచ్చిపోయి జైల్లో రాడు తీసుకుని డమ్మెలు తీసుకుని కొట్టారు అండి. మొద్దుసీన్. ఓం ప్రకాష్ అనేవాడు తను చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి ఇతను చంపేశాడంట. ఓం ప్రకాష్ అనేవాడు సూసైడ్ చేసి చచ్చిపోయాడంట. మతి స్థిమితం లేక సూసైడ్ చేసి చనిపోయాడంట. వీళ్ళందరినీ ఇంకా ఎంతమందిని ఇంకా నాకు తెలిసి ఇప్పుడు దాకా పోలీసులు కోర్టే ఉందనుకున్నా. నాకు తెలిసి ఇది వెనకాల టీడీపీ కూడా ఉందని ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన లెక్కలో మీరేమంటారు? ఎవరు చంపారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డా? అవును. వివేకానంద రెడ్డిని పరిటాల రవిని కోడాల చనిపోయారు అంటే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రత్యక్షంగా చంపున్నాడు కదా. ఎవరు ప్రత్యక్షంగా అని నేను అనలే కదబ్బా. అలా అంటారా? సరే, పరోక్షంగా అంటే ఎవరు కారకులు అయి ఉంటారంటారు వివేకానంద గారికి? అరే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతి డైరెక్ట్గా ఉన్నారు. సో నెక్స్ట్ రోజు అవినాష్ రెడ్డి దస్తగిరి తర్వాత అవినాష్ రెడ్డి అంటారా? మరి అవునా? 6 అయ్యారు, 7 దస్తగిరి, 8 అవినాష్ రెడ్డి అంటారా? మరి అవును, అంతే. అప్పుడు అక్కడతో లింక్ తెగిపోతుంది అంటారా? వాళ్ళిద్దరు చనిపోతే ఈ కేసు క్లోజ్ అవుతుంది ఫైనల్గా. ఇద్దరు చావాలి, ఇంకా ఇద్దరు చచ్చిపోతే కేసు క్లోజ్ అయింది ఫైనల్. ఇంకప్పుడు ఇంకా పరిటాల రవిది మర్చిపోతారు జనాలు, కొడేల శివప్రసాదరావు గారిది మర్చిపోతారు, ఇంకా వివేకానంద రెడ్డిది మర్చిపోతారు. కథ కంచికి మనం ఇంటికి. సింపుల్, అంతే. పాపం ఈరోజు వర్ధంతి అండి వివేకానంద గారిది. ఆ కేసు క్లోజ్ అవుతుంది, సాల్వ్ అవుతుందని చెప్పండి, ఆయన ఆనందపడుతుంది ఆత్మ. 6 ఏళ్ళు దాటితేనే తికణా లేదు కానీ ఇంకా. అయ్యో, రీసెంట్గా అమృత ప్రణయన మర్డర్ కేసు రీసెంట్గా సాల్వ్ అయిందండి. దీని ముందు కేసు అది కార్తీక దీపం, చక్రవాకం, మొగల్ రేకులు, ఓకే, అంతరంగాలు, వర్మదేశం, ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే సాగదీశారో ఆ రకంగా ఈ కేసుని ఇంకా సాగదీస్తారు.
అంటే ఎంతవరకు సాగదీస్తారు? ఇంకెన్నాళ్ళు సాగదీస్తారు మరి? మీరు చెప్పినట్టు ఇంకో 2 మటర్లు అయితే అయిపోయినట్టు. ఆ 2 మటర్లు అయిపోతాయి ఇక. దస్తగిరి లేస్తారు, అవినాష్ రెడ్డి లేస్తారు. సొంత తమ్ముళ్ళు లేపేస్తారంటారా? ఏంటిది సొంత బాబాయ్లే లేదు, తమ్ముడు లేపేది ఏముంది? అయ్యయ్యో, ఆయన కోర్టు కేసులో ఉంది కదండి, మన కేసు కోర్టులో ఉన్నప్పుడు మనం కూడా కామెంట్స్ చేయకూడదు. కేసు కోర్టులో ఉంది కదా. కోర్టులో ఉంది. ఈవెన్ రంగన్న ప్రణయ్ అమృత గారి కేసు సాల్వ్ అయింది, మరి బాబాయ్ కేసు ఇంకా తేలదా? బాబాయ్ కేసు ఎంతండి, 6 ఏళ్ళు 7 ఏళ్ళు అంతే కదా ఇప్పుడు జరిగింది. 14 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 32 కేసులు ఉన్నాయి. ఇప్పటికీ బెయిల్ మీద చక్కగా తిరుగుతున్నాడు అండి. ఆయన కేసులు ఏమన్నా అడిగితే ఇప్పుడు మీరు